రీసెంట్ గా మలేకి వెళ్ళినప్పుడు అలసంద బ్యాడలు తీసుకుని వచ్చా. ఈ రోజు రూమ్ లో వడలు అయితే చేయబోతున్నాం. మేము చేసిన ప్రాసెస్ కరెక్టా కదా వీడియో ఎండ్ వరకు చూసి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి సరిగా వస్తా లేదా అని చెప్పేసి కేజీ ప్యాకెట్ లో హాఫ్ తీసుకున్నాను. అంతా క్లీన్ చేసేసా, నైట్ అంతా నానిపోయాయి. మరుసటి రోజు అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఎర్రగడ్డ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నా, మిక్సీ కొట్టేసా. ఇంటి దగ్గర అమ్మ చేసిందంటే రోట్లో వేసి ఉచ్చి పచ్చిగా బాగా రూపుతుంది. వడలు చేసుకున్న ఆ టేస్టే వేరే లెవెల్ లో ఉంటాయి. మనకు రోల్ అవసరం ఉన్నప్పుడు మిక్సీ ఉంటుంది, మిక్సీ అవసరం ఉన్నప్పుడు రోల్ దొరుకుతుంది. వీటిని మిక్సీకి వేస్తా ఉంటే వాటర్ ఖచ్చితంగా వేయాల్సి వస్తుంది, దాని వల్ల సాఫ్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ రోల్ అన్న పెద్దటి దొరుకుతాయంటే దొరకవు, ముసులో లోకాగా దంచుకుంటారు కదా, అలాంటి దొరుకుతాయి అనమాట. వచ్చిన గాడికి రాని అని చెప్పి మిక్సీ కొట్టి ఆ పిండిని అయితే వడలేసా. ఇంట్లో అమ్మ గానీ చెల్లి గానీ చేసి పెడితే తినడం అంత ఓపిక్ గా ఇంట్రెస్ట్ గా చేసుకుని తినిందే. నిజంగా చెప్తున్నా, కోవిడ్ రాక ముందు ఇంట్లో తిని గిన్నె కూడా ఎత్తి పెట్టేవాడిని కాదు. ఈ గల్ దేశానికి వచ్చి నేను నేర్చుకున్న ఆకలి విలువ, అన్నం విలువ, ఓపిక ఉండటం, అన్నిటికీ సర్దుకొని పోవడం. చేసి పెడితే తినటం కాకుండా చేసుకుని తినాల్సిన రోజు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఒక పక్క పెనులో వడలు కాలుతా ఉంటే ఆల్రెడీ కాల్ చేసినట్టు సగం తినేసా. అయితే వడలు కొంచెం మందంగా ఉన్నాయన్నమాట. నా మాదిరి పిండి మిక్సీ కొట్టడం వల్ల మెత్తగా అయిపోయింది. మొత్తానికి మనం చేసిన వడలు చూడండి ఎంత టెంప్టింగ్ గా ఉన్నాయో. వడలు తినడానికి ఏ కూర బాగుంటుంది, మేమేం చేసుకుంటాం, గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ ఉంటా. బాయ్.